హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే సోయా చంక్స్ పులావ్ అండి. మనకి చాలా హెల్దీగా ఉంటుంది, హై ప్రోటీన్ ఫుడ్ అండి. మనకి ఎంతో యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మనము దీన్ని లంచ్ బాక్స్లోనికి సర్వ్ చేసుకోవచ్చు. స్పెషల్గా అకేషన్స్లో కూడా మనం చక్కగా ప్రిపేర్ చేయొచ్చు అండి. పిల్లలకి ఎస్పెషల్గా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా వెజిటేరియన్తో మనం చక్కగా పులావ్ని చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్కువ సమయం కానీ తీసుకోదండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ఈ సోయా చంక్స్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా 1 కప్పు సోయాని హాట్ వాటర్లో వేసి మొత్తం మనం వాటర్ అంతా తీసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకు అన్ని షాపులలో ఈ సోయా అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అన్ని స్పైసెస్ వేసుకోవాలండి. ఇలాచీ, చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ అన్ని స్పైసెస్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ మనకు దోరగా వేగాలండి. ఆనియన్ దోరగా వేగేలోపు 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మనము ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా వేగనివ్వాలండి. దీంట్లోనే ఒక 5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనకు కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, మనం కొంచెం హాట్ వాటర్లో వేసి ఆ సోయాని మొత్తము ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సోయాని తీసుకున్నాను 1 కప్పు రైస్కి. ఈ సోయా మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇలా చక్కగా మనము కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు దీనిపైన మూత పెట్టుకొని 1 నిమిషం పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన అంతా మనకి తొలగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనికి మనము కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ని వేసుకున్నామంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని చక్కగా ఇలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు మనం బియ్యంని తీసుకున్నామంటే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వాటర్ని ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వాటర్ మొత్తం మనకి 1 నిమిషంలో బాయిల్ అయిపోతుంది. మూత పెట్టేసామంటే ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రైస్ని వేసుకుందాం. 1 కప్పు రైస్ని తీసుకొని ముందుగానే మంచిగా చక్కగా వాష్ చేసుకొని ఆ రైస్ని మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ సోయా ఉన్న వాటర్లోనికి మొత్తం రైస్ని వేసేసుకున్నామంటే సరిపోతుంది. రైస్ మొత్తం వేసుకొని మంచిగా చక్కగా స్పూన్తో ఈ సోయాకంతా రైస్ చక్కగా కలిసే విధంగా వాటర్లో కలిసే విధంగా ఇలా అంతా కలుపుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా కలుపుకొని మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా మనం బాయిల్ చేసామంటే రైస్ ఇలా హాఫ్ బాయిల్ అవుతుంది. ఒక 2 నిమిషాలకి హాఫ్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టామంటే చక్కగా ఇలా సోయా చంక్స్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి ఇదంతా చక్కగా కలుపుకొని మరొక నిమిషం పాటు మనము కొంచెం దమ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మొత్తం తగ్గించి దమ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, సోయా చంక్స్ పులావ్ మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ సమయంలో మనం స్టవ్ కట్టేసుకొని దీనంతా కూడా ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది, ఎంతో యమ్మీగా కూడా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది, మనకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సోయా చంక్స్ పులావ్ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.